అయినాక ఇక అరే ఇంత మళ్ళీ ఉంటే ఇది మోసం అని చెప్పి కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి ఏమి బావ తొందర మధ్యరాత్రి సగం రాత్రి మధ్యరాత్రి వాళ్ళు తలుపు కొడతాడు. ఇంత ఇది అనుకోవాలి తొందరరా నువ్వు అంటే ఇంత రాత్రి ఏమన్నా వద్దంటది. వద్దంటే అది అర్జునుడు లేచిపోతాడు, పక్కడికే లేచిపోతాడు, సుభద్ర పక్కడికే లేచిపోతాడు. లేచిపోతే అప్పుడప్పుడప్పుడు బండు కొడుతాడు అభిమానుడు కడుపులో ఉండి. ఆమె వండుకుంటుంది, ఆమె వండుకుంటే ఈయన మూలుగుతుంటాడు. రోజు ఆయన పద్మయోగం చెప్తా ఉంటే ఈమె మూలుగుతూ ఉంటుంది. మూలుగుతుంటే ఇక ఆయన ఎప్పుడైనా నిద్రపోతే ఆయన మూలుగుతాడు. ఇక మొత్తం అభిమాని మొత్తం పద్మయోగం మొత్తం వింటాడు. విన్నాక ఇంత ఇది డేంజర్ పేపర్ కలియుగంలో ఇదైతే చెప్పి ఇక కృష్ణుడు వచ్చి పని చేస్తాము. ఎవడో మధ్యాహ్నం లేవు కదా అని చెప్పి పండు కూడా పుడతాడు. పుట్టి ఇంకా పిల్లగాడు అవుతాడు. అయినప్పుడు కత్తులు నూరుతూ ఉంటాడంట, నూరి పెడతా ఉంటాడు. రోజు పొద్దున్న లేస్తే ఆయనకు అదే పనిగా బాణాలు వేసుకొని సంధిస్తాం వస్తుంటే ఒకనాడు సుతం వీడియో ఇది చేస్తాను చెప్పి కృష్ణుడు వేరే ఏం బాబు రోజు ఎందుకు నువ్వు నా కత్తులు ఆ బాణాలని హింస చేస్తున్నావు అని అంటాను. రేపు మా పెదనాయన వారిని ఇంకా కౌరవులు మేము యుద్ధానికి అనుకూల ముందు పెడుతున్నా అని అంటారు. అట్లనా అంత ఇప్పుడు చదువుతామని ఇగో ఇంటి మీద రాగి చెట్టు ఉంది, ఈ రాగి చెట్టు ఆకులు కింద దెబ్బ ఒకటే దెబ్బకు అన్ని ఆకులు రాలిపోవాలి అంటాడు. అంటే గంతేనా అనంట అని లేచిందంట. లేచి ఎగిరిందంట. ఎగిరి ఒక్క చుట్టూ తిరిగి ఒక కాకులు ఎక్కడ రాలిపోయినట్ట. ఒక సగం ఆకు 5 ఆకులు ఉంచిందంట మీద. ఉంచితే అగో 5 ఆకులు ఉన్నాయంటే ఎవడో మా మేనమా అంట అలా పక్క సగం దిక్కుంటాడు, 2 దిక్కులో మాట్లాడుతున్నాడు వాడు అని పక్క కొట్టేసి మా పక్క చూసుకున్నాడు అంట. ఇక వీడిగా సామాను కాదు అనుకుని అట్లా భగవాన్ ఇప్పుడు అభిమానులు నుండి చంపారు, భగవంతుడే ఉండడు ఇక్కడ, మరి సంభవించిన అవసరం ఆయన చంపించింది. ఆయన మరి చంపించింది ఇది పాయింట్ చంపించింది. మరి సప్తరం వరకు దాని మనవేతలో ఏమి లేదు. అర్జునుడికి ఖండానికి పెడితే నాయన రాత్రి ఏమన్నాడు, భారతం వెళ్ళనే ఉన్నది, భాగవతం వెళ్ళనే ఉన్నది, ఎక్కడ లేవా అని చెప్పి రాక్షసులు దేవతలు అని ఎట్లా భావించుకుంటే అట్లే ఉంటుంది. ఇప్పుడే రావణం చాలా అది